అన్ని సంఘాల నాయకులకు, రాష్ట్ర నాయకులకు, పాత్రికేయులకు అందరికీ ఏపీజేఏసీ అమరావతి కృష్ణా జిల్లా పక్షాన, ఏపీ కోఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ అమరావతి జిల్లా యూనిట్ పక్షాన ఉద్యోగుల కోసం, ఉద్యోగుల భద్రత కోసం ఒక సంఘం పనిచేస్తుందంటే ఉద్యమాలతో ఏపీజేఏసీ అమరావతి నేను ఆవిర్భావం వెంకన్న సాక్షిగా తిరుపతిలో జరిగినటువంటి అప్పుడున్నటువంటి జోష్ ఉందంటే ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఏపీజేఏసీ అమరావతి పక్షాన అన్ని జిల్లాల పర్యటన చేస్తూ ఉద్యోగులు ఉన్నటువంటి వాళ్ళల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కానీ వివిధ వచ్చినటువంటి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కానీ ఇవన్నీ మాట్లాడుతూ వారి దగ్గర నుంచి ఆ సమస్యలన్నీ కూడా తీసుకొని వాటిని ప్రభుత్వం దృష్టికి లేఖల రూపంలో తయారు చేసి ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఏపీజేఏసీ అమరావతి గత 3 మాసాలుగా శ్రీకారం చుట్టి వారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు మచిలీపట్నం అంటే కృష్ణా జిల్లా ఉమ్మడి జిల్లాగా హెడ్ క్వార్టర్గా ఇటు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల నాయకత్వాలని మా జేఏసీ అమరావతిలో ఉన్నటువంటి ఆ యొక్క జిల్లా నాయకత్వాలందరూ కూడా ఇక్కడికి సమావేశాలకు ఆహ్వానించాం. వారి యొక్క సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా వింటున్నాం. నాకు తెలిసి గతంలో 5 జిల్లాలు కంప్లీట్ అయిన ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు 6వ జిల్లా. ఇంతమంది ఉద్యోగులు ఆ జిల్లాల్లో నాయకత్వం అనేది, ఉద్యోగులు అంటే వస్తారు వేల సంఖ్యలో, కానీ ఇంతమంది నాయకత్వం మా జేఏసీ అమరావతిలో లేని శాఖల నాయకత్వాలు కూడా ఇక్కడ రావడం జరిగింది. చాలా ఆశ్చర్యకరంగా ఉంది. సో మా నాయకత్వం పట్ల వాళ్ళు చిత్తశుద్ధి కనపరిచినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానంగా ఏపీజేఏసీ అమరావతి ఎప్పుడైతే సమస్యలు, ఉద్యోగుల సమస్యలు చర్చిస్తూ జిల్లాల పర్యటన చేస్తున్నామో, ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తూ ఉన్నామో, మరి దీన్ని స్పందించినటువంటి ప్రభుత్వం ఒక వారం 10 రోజుల క్రితం అంటే 29, 30 తారీఖుల్లో పోయిన నెల ఉద్యోగుల ఆర్థికేతర ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసేటువంటి మార్గంలో శాఖాధిపతి కార్యాలయాలతో అంటే హెచ్ఓడి, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్లు, సంబంధిత కార్యదర్శి, ప్రభుత్వ స్థాయిలో సంబంధిత శాఖ కార్యదర్శి, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్లతో కలిపి 28, 30 ఈ 2 తారీఖుల్లో పోయిన నెల అంటే ఆఖరిలో సమావేశాలు నిర్వహించి సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుడుతున్నందుకు ఏపీజేఏసీ అమరావతి పక్షాన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. అనేక సమస్యలు, ప్రధానంగా వేల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులందరూ కోరుకున్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం
వచ్చిందనేటువంటి ఒక నమ్మకంతో, ఆశతో ప్రభుత్వం రాగానే పిఆర్సీ అమలు చేస్తున్నటువంటి ఒక నమ్మకంతో ఉన్నటువంటి ఉద్యోగ ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు తెలియనటువంటి నాయకత్వం కాదు, సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నటువంటి నాయకత్వం మాకు అవగాహన ఉంది. ఒకేసారి వేల కోట్ల రూపాయలు చెల్లించాలని మేము ఎక్కడ కూడా ప్రభుత్వం మీద ఏ రోజు ఒత్తిడి పెట్టింది లేదు. ప్రభుత్వం వెసులుబాటు చూసుకొని ఒకసారి 1000 కోట్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకోసారి 45,000 కోట్లు ఇస్తుంటా కూడా మేము ప్రభుత్వాన్ని చెల్లిస్తున్నటువంటి నమ్మకంతోనే ఇప్పటికి కూడా ఉన్నాం. కానీ ప్రభుత్వ ప్రధానమైనటువంటి గత ప్రభుత్వం హయాంలో ఇవ్వాల్సినటువంటి జీవో ఐఆర్ గత దశాబ్దాలుగా అనేక పిఆర్సీల సందర్భంగా వెళ్ళే ప్రభుత్వం ఐఆర్ ప్రకటన చేసి వెళ్తుంది. అందులో భాగంగానే 2019లో నాటి ప్రభుత్వం 20% ఐఆర్ ఇస్తామంటే మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు 27% ఐఆర్ ఇస్తామని చెప్పని వాళ్ళు రావటం 27% ఐఆర్ ఇవ్వటం జరిగింది. సరే, ఉద్యోగులకు ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది గత చరిత్ర అందరికీ తెలిసిందే, దాని జోలి అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయింది. మరి ఇప్పుడు ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తుంది పిఆర్సీ నివేదికని ఇవ్వాలంటే నియమించిన కమిషనర్కి కనీసంలో కనీసంగా 1.5-2 సంవత్సరాల కాల పరిమితి పడుతుంది. మరి అటువంటిది ఈరోజు పిఆర్సీ కమిషన్ నియామకమే జరగలేదు. అంటే 7-8 మాసాల క్రితం రావాల్సిన ఐఆర్ ఇంతవరకు మొదలు కాలేదు, పిఆర్సీ కమిషన్ నియామకం ఇంతవరకు కాలేదు. కానీ మాకు చెల్లించాల్సింది కొత్త పిఆర్సీ 1/7/2023 నుంచి రావాలి. ఆలోచన చేయండి, ప్రజలకు తెలియాలి, అందరికీ తెలియాలి. మేమైతే ఇది గొంతెమ్మ కోరికలు కాదు, ఇది చట్టబద్ధత ఉన్నటువంటి న్యాయంగా రావాల్సింది. చట్టబద్ధత ఉంది వీటికి. మరి అటువంటిది పిఆర్సీ ప్రక్రియ మొదలు కాలేదు. మాకు ఒక మాజీ మహానాయకుడు ఇటీవల మాట్లాడుతుంటే విన్నాం, బకాయిలు తీర్చేదాకా పిఆర్సీ ప్రక్రియ మొదలు పెట్టేది లేదు అని చెప్పారు ఆయన. ఇది ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి ఒక చర్చ జరుగుతుంది. వేల కోట్ల రూపాయలు బకాయిలు ఇచ్చేటప్పుడు, పిఆర్సీ మొదలు పెట్టేటప్పుడు ఆయన చెప్పినట్లుగా మరి వారి మాట అది ప్రభుత్వం మాట మాకు తెలియదు. ఉద్యోగ సంఘాలుగా మేము ఉన్నాం, మాకు చెప్పని మాట వారిని ఎందుకు చెప్పారో మాకు తెలియదు. ప్రభుత్వం వారు సీనియర్ నాయకులుగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఉద్యోగులు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రావడంలో భాగస్వామ్యం ఉన్నటువంటి ఉద్యోగులు, ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగులు ఆ మాటలతో కొంత బాధపడటం జరిగింది. బకాయిలు చెల్లిస్తూనే ఉండాలి, పిఆర్సీ ప్రక్రియ కూడా వెంటనే మొదలవ్వాలి. అది ఏబీజేఎస్ అమరావతి నినాదం. బకాయిలు ఒక రోజుది కాదు కదా అది. అలాని పిఆర్సీని 1/7/2023 నుంచి మొదలవ్వాల్సిన పిఆర్సీని ఇంకా కోల్పోయడానికి సిద్ధంగా లేం. కాబట్టి దయచేసి ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తూనే ఉండాలి, వాళ్ళ వెసులుబాటు ప్రకారం చెల్లిస్తుండండి. పిఆర్సీ ప్రక్రియని కనీసం కమిషన్ నియామకం చేసి ఆ ప్రక్రియను తక్షణమే మొదలు పెట్టాలని ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రధానంగా ఈరోజు చూస్తే ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతూ, పర్మనెంట్ ఎంప్లాయీ సంఖ్య తగ్గిపోతూ, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య పెరుగుతూ ఉన్న పరిస్థితి.
అంటే ఏ ప్రభుత్వం వచ్చిన కొత్త నియామకాలు కేవలం ఉన్నతాధికారుల రిక్రూట్మెంట్ తప్ప, అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 తప్ప కింది స్థాయిలో ప్రాథమికంగా ఫైళ్లు పెట్టేటువంటి జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు ఆ స్థాయిలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఆగిపోయి కొన్ని సంవత్సరాలైంది. మరి అటువంటి పరిస్థితుల్లో అవుట్ సోర్సింగ్ వ్యవస్థ లక్షలాది మంది పెరుగుతున్నారు. మరి ఇప్పటి వరకు ఆప్కాస్ కింద పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు బయట 2 లక్షల మంది పైన పనిచేస్తుంటే గత ప్రభుత్వ హయాంలో కేవలం ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినటువంటి వాళ్ళని 95,000 మందిని మాత్రమే ఆప్కాస్లో పెట్టారు. అంటే బయట ఇంకా 1,50,000 లక్షల మంది పనిచేస్తున్నారు ఆప్కాస్ పరిధికి రాకుండా. ఆప్కాస్ పరిధికి తెచ్చిన వాళ్ళు కొంత సంతోషంగా మాకేదో భద్రత కలిగిందనేటువంటి నమ్మకంతో ఉన్నారు. కానీ నమ్మకం లేకుండా పైన 1,50,000 మంది ఉన్నారు. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చినాక ఇటీవల అనేక మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కూడా జరిగింది. మరి వీళ్ళందరినీ మా బిడ్డలు వాళ్ళందరూ మా భవిష్యత్తులో ఉండేటువంటి వాళ్ళు మరి అటువంటి భవిష్యత్తు మా పిల్లలందరినీ కూడా వారికి ఒక భద్రత కావాలి. సంతోషం, ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఇటీవల నియమించింది వాళ్ళ కోసం. కానీ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏం కోరుకుంటున్నారో ప్రభుత్వానికి తెలియజేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. అన్ని జిల్లాల్లో ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఒకటే కోరుకుంటున్నారు. మాకన్నా 1 గంట ఎక్కువ పనిచేసేటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఈరోజు రాష్ట్రంలో భద్రత లేక మరి కనీసం రేపు మాకు జీతాల్లో విపరీతమైనటువంటి తేడాలు, మున్సిపల్ శాఖల్లో పనిచేసేటువంటి వాళ్ళు కానీ వైద్య శాఖలో కానీ విపరీతంగా వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తా ఉన్నారు. కానీ వాళ్ళకు జీతాల్లో ఒక ప్రాంతంలో ఇచ్చే జీతం ఇంకో ప్రాంతంలో ఒక రకంగా ఉంది. అంటే వ్యత్యాసాలు. ఇన్ని రకాల సమస్యలతో భద్రత కరువైనటువంటి వాళ్ళకి ఆప్కాస్ కన్నా మెరుగైనటువంటి వ్యవస్థను తీసుకొస్తారని చాలా విశ్వాసంతో ఈ ప్రభుత్వం మీద ఉన్నారు. దయచేసి మంత్రివర్గ ఉపసంఘం ఒకవేళ ఆప్కాస్ని తొలగిస్తే అనివార్యమయ్యే పరిస్థితి వస్తే ఇప్పటివరకు భద్రత ఉన్నారు. కానీ అంతకన్నా మెరుగైనటువంటి వ్యవస్థలు తీసుకొస్తారని ఆశతో ఎదురు చూస్తున్నారు. మెరుగైనటువంటి భద్రత ఇస్తారని ఎదురు చూస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులు రావాల్సినటువంటి అన్ని రాయితీలు వాళ్ళకి రాకపోయినా కనీసం మాకు బతికేందుకు సరిపడా జీతమన్నా పెంపుదల జరుగుతుందని, లేదు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మాకేదైనా ప్రమాదం వస్తే వెంటనే ఆ ఉద్యోగిని తొలగించి ఇంటికి పంపించేస్తా ఉన్నారు సెలవు పెడితే. ఎందుకు మీకు మెడికల్ లీవ్ లేవని. మరి అటువంటి ప్రమాదం లేకుండా వాళ్ళ కోసం కూడా ఏదైతే మెప్మా సెర్ప్, ఈ రాష్ట్రంలో 2 ఉన్నాయి. మెప్మా అనేటువంటి ఒక శాఖ, సెర్ప్ అనేటువంటి శాఖ, 2 సొసైటీల ద్వారా ఈ రాష్ట్రంలో పనిచేస్తా ఉన్నాయి. ఆ 2లో ఉన్న ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. మరి వాళ్ళందరికీ హెచ్ఆర్ పాలసీ ఇస్తూ భద్రత కల్పించారు ప్రభుత్వాలు. ఉద్యోగులకు కూడా హెచ్ఆర్ పాలసీ ఇచ్చి ఒక భద్రత కల్పించవచ్చు కదా. ఆ భద్రత ద్వారా ఉద్యోగుల యొక్క సర్వీస్ నిబంధనలు కానీ, పదోన్నతులు కానీ, ఇంక్రిమెంట్లు కానీ వాళ్ళకు కూడా ఎంతో ఒక కొంతని, రెగ్యులర్ ఉద్యోగులకి 1000 రూపాయలు వస్తే 200 రూపాయలన్న వాళ్ళకి పెంచి వాళ్ళకు కూడా ఒక ఇంక్రిమెంట్ ఇవ్వచ్చు కదా. వీళ్ళకి 100 రోజులు సెలవులు ఇస్తే వాళ్ళకి 20 రోజులు 30 రోజులు సెలవు ఇవ్వాలి కదా. మరి వాళ్ళ కోసం ఒక సర్వీస్ రూల్స్ని ఎందుకు ఫ్రేమ్ చేయలేదు? అవసరం కదా, లక్షల మంది పెరిగిపోతున్నారు. అటువంటి నేపథ్యంలో వాళ్ళ కోసం కూడా కొన్ని నియమ నిబంధనలు తీసుకొస్తూ వారికి ఒక భద్రతని ఏర్పాటు చేస్తారని ఆశగా అవుట్సోర్సింగ్ ఎదురు చూస్తున్నారు. అతి త్వరలో ఒక నివేదికని ఏపీజేఎస్ అమరావతితో కలిసి పనిచేస్తున్నటువంటి సుమన్ మధుబాబు నాయకత్వం ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర నాయకత్వం ద్వారా నివేదికని మేము కూడా వాళ్ళకి అందజేయబోతున్నామని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ప్రధానమైనటువంటి
మా భవిష్యత్తు తరాల్లో అవుట్సోర్సింగ్ ఒకటైతే ఇంకొక ప్రధానమైనటువంటి వాళ్ళు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు. వాళ్ళు ఈరోజు నియామకం చేసింది గత ప్రభుత్వం, తనుకు చాలని చెప్పి వదిలేసినట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. గందరగోళం. వాళ్ళ నియామకంలోనే 9 మాసాలు కోల్పోయినటువంటి పరిస్థితి. దాని జీతపత్యాల సంగతి తెలియదు, నోషనల్ ఇంక్రిమెంట్ ఇస్తారో తెలియదు, అన్ని కోల్పోయారు పాపం. 2 సంవత్సరాలు 15,000 తీసుకోమని చెప్పి పనిచేయమన్నా కూడా పనిచేశారు పాపం. అయినా వాళ్ళకి సర్వీస్ కోల్పోయారు. మరి ఈరోజు హేతుబద్ధీకరణ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం సంతోషం, మార్పులు చేస్తా అన్నారు, చేయండి. అలాగే ఈ రోజు నిన్న రాత్రి బదిలీల ప్రక్రియ కూడా వచ్చింది. ఒక 7 మాసాల క్రితం చూసిన బదిలీల ప్రక్రియలోనేమో గ్రామాల యూనిట్గా మండలాల యూనిట్గా తీసుకోమన్నారు. ఈ రోజు మండలాలు పనిచేయొద్దు, మండలాలు మార్చి సొంత మండలాలంటుంది. యాంబిగ్యూటీ ఉంది. ప్రభుత్వం నిబంధనల్ని మీకు చేయవద్దు అంటలేదు మేము, కానీ ఒకసారి ఈ హేతుబద్ధీకరణ విషయంలో కానీ బదిలీలు కానీ ఇంత పెద్ద స్థాయిలో 1,40,000 మంది ఉద్యోగులకు సంబంధించిన సమస్యని చేసేటప్పుడు మరి ఈ బదిలీలలో వితింది జిల్లాల్లో కూడా కొత్తగా పెళ్లిళ్ళు చేసుకొని పాపం ఎక్కడో ఒక జిల్లాలో ఒక మారుమూలలో భార్య పనిచేస్తుంది, ఇంకో చాటు ఇంకొక ఆయన పనిచేస్తున్నారు, లేదా మొట్టమొదటి ఖాళీలు లేవని రకరకాలుగా జిల్లాలో ఉన్నారు. లేదు రాష్ట్రంలోనే ఈ జిల్లా అబ్బాయి ఇంకొక జిల్లా అబ్బాయిని పెళ్లి చేసుకున్నాడు, మరి అంతర్ జిల్లాల బదిలీలు కూడా రావాలి కదా. ఇలా అనేక సమస్యలతో ఉన్నారు. దయచేసి వాళ్ళ నాయకత్వాలతో కూడా ప్రభుత్వం హేతుబద్ధీకరణలో కానీ బదిలీలో కానీ చర్చించి వాళ్ళతో మరి సమన్వయం చేసుకొని వాళ్ళతో ఇలాంటి ఉత్తర్వులు ఇస్తే బాగుంటుందని చెప్పి అభిప్రాయపడుతూ, తప్పకుండా ఏపీజేఎస్ అమరావతి ప్రభుత్వం ఏదైతే ఆర్థికేతర సమస్యల్లో మొట్టమొదటిగా ఆర్థికేతర సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ పోతే ప్రభుత్వం మీద కూడా భారం తగ్గుతుంది అనే అంశాన్ని ఏపీజేఎస్ అమరావతి పక్షాన చెప్పిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, మిగిలినటువంటి అంశాలన్నీ కూడా ఆర్థిక పరమైనటువంటి అంశాలు కూడా మేము ఇప్పుడు కూడా గొంతున్న కోర్టులో ఒకేసారి 1,000 కోట్లు చెల్లించమనో 20,000 కోట్లు ఒకేసారి ఇవ్వని ఏ రోజు కోరలేదు. కానీ ఏదైతే బకాయిలు చెల్లింపుతో పాటు కూడా మాకేదైతే పిఆర్సీ ప్రక్రియని కూడా తక్షణమే మొదలు పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను.